సో, మాకైతే 1:30కి అలా కాల్ చేశారు షోరూమ్ నుంచి. మీ కారు రెడీగా ఉంది. సో, 5:30కి వస్తే మీ కార్ డెలివరీ చేస్తాము అని చెప్పారు. సో, మేమైతే ఇప్పుడు డిస్కవరీ గార్డెన్‌లో స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఈక్విటీ దగ్గర షోరూమ్ ఉంది. సో, అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటదనమాట. సో, మేమిక్కడ తీసుకున్న కారు ఎంజీ జెడ్ఎస్. సో, దీని ఫీచర్స్ ఏంటి, కార్ ఎలా ఉంది, ఏంటి అని మొత్తం చూద్దాము. బట్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. మా ఫేస్‌లో చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉన్నామో అందరము. దుబాయ్‌లో మేము కొన్న ఫస్ట్ కార్ అనమాట ఇది. దుబాయ్‌లో కార్ తీసుకోవాలంటే చాలా ఆలోచించాలి. సో, బడ్జెట్ వైజ్ ఆలోచించాలి. అలాగే పిల్లలు కూడా ఉన్నారు కదా! సేఫ్టీ కూడా మెయిన్ ఆలోచించి తీసుకోవాల్సి ఉంటది. సో, మేము కార్ తీసుకోవడానికి చాలా టైమే పట్టింది. ఈజీగా 7 మంత్స్, 8 మంత్స్ పైనే పట్టిందనమాట. ఏ కార్ తీసుకోవాలి, ఎలాంటి కార్ తీసుకోవాలి, ఏది తీసుకుంటే బావుంటుంది. మేమైతే తక్కువ బడ్జెట్‌లో మంచి కార్ తీసుకోవాలనేసి ఇంత టైం వెయిట్ చేశాము. సో, మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఈక్విటీ దగ్గర ఉన్నామన్నమాట. ఇప్పుడైతే మేము షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళైతే డైరెక్ట్‌గా షోరూమ్ దగ్గరికి వచ్చేయమన్నారు. సో, మేమైతే షోరూమ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో, ఇక్కడ మనం కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాల్సి ఉంటది. సో, అందుకే వచ్చామన్నమాట. మా హస్బెండ్ ఇక్కడ ఇంకా సైన్ చేస్తే ఇంకా మాకు కార్ డెలివరీ ఇచ్చేస్తారు. సో, మేము తీసుకున్న కారు మోరిస్ గ్యారేజ్ అనమాట. సో, ఇది ఎంజీ జెడ్ఎస్. సో, ఇది ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు స్పోర్టీగా ఉంటుంది అండ్ వాల్యూ ఫర్ మనీ కార్ అని చెప్పొచ్చనమాట. సో, బడ్జెట్ ఫ్రెండ్లీగా మాకు మంచి కార్ అనేది ఎంజీలోనే దొరికింది. సో, ఈ ఎంజీ కార్స్ ఎందుకు పాపులర్ అయ్యాయంటే డిజైన్‌లో ఔట్‌స్టాండింగ్ అని చెప్పొచ్చు. సో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇచ్చాడు. ఇది లేటెస్ట్ 2025 మోడల్ అడ్వాన్స్ ఫీచర్స్‌తో రిలీజ్ చేశాడు. which overcome first. Okay, this means AC, సాధ్వి electrical, engine, gearbox. This major things are covered warranty. Okay, no, no. సో, దుబాయ్‌లో కార్ కొనాలంటే చాలా ప్రాసెస్ ఉంటది. మేమైతే కొంటాము అని ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మేమైతే కార్ తీసుకునేసామనమాట దుబాయ్‌లో. చాలా హ్యాపీగా ఉంది. అన్ని ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ చేసేసాము. సో, ఇప్పుడు మన కార్ దగ్గరికి వెళ్దాము. మన కార్ ఎలా ఉందో చూద్దాం. సో, ఇండియాలో లాగా పెద్ద కీ ఇచ్చి, ఫోటోస్ ఇచ్చి అలా ఏం లేదు. చాలా సింపుల్‌గా ఇచ్చేసారనమాట మాకు కారు. హ్యాండ్ ఓవర్ చేసేసారు. సో, ఇంక మీరు ఇంటికెళ్ళొచ్చు అని చెప్పేసారనమాట. సో, అక్కడైతే ఒక అబ్బాయి ఉన్నారు. సో, వాళ్ళైతే మాకు ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏమేమున్నాయి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటి, కార్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆటోమేటిక్‌గా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. సో, అవన్నీ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఈ కార్ ఫీచర్స్ మెయిన్‌గా ఏంటో ఇక్కడ చూద్దాం. సో, మెయిన్‌గా ఈ జెడ్ఎస్ కార్‌లో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. అలాగే పార్కింగ్ సెన్సార్స్, పవర్ విండోస్ ఫ్రంట్ ఉంటాయి. అలాగే యాక్సెసరీ పవర్ అవుట్లెట్ కూడా ఉంటుందంట. అలాగే 360 కెమెరా కూడా ఉంటుందంట. సో, తనైతే మాకు ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. పార్కింగ్ సెన్సార్స్‌తో పాటు పార్కింగ్ కెమెరా కూడా ఉంటుందంట. అలాగే పానోరామా ఉంటుంది. రూఫ్ రైల్స్ కూడా ఉంటాయంట. ఇంకా అడ్జస్టబుల్ సీట్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టము, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుందంట. 2024 మోడల్ జెడ్ఎస్ ఇదే కార్‌కి 2 ఎయిర్ బ్యాగ్సే ఇచ్చారంట. బట్ 2025 మోడల్ వచ్చేసరికి 4 ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయంట. సో, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది హైలైట్‌గా ఉంది. అలాగే బ్లైండ్ స్పాట్‌లో కూడా మనం కెమెరాతో చూసుకోవచ్చనమాట. సో, పానోరామా అయితే చాలా బాగుంది. అన్ని కార్స్‌కు రావు. సో, మేము తీసుకున్న కార్‌కైతే పానోరామా వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట మేమైతే. ఈ ఎంజీ షోరూమ్ అయితే ఈక్విటీ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటది. సో, అక్కడే మేము రిజిస్ట్రేషన్ అండ్ కార్ ట్రయల్ రౌండ్ అంతా అక్కడే చేసాము. బట్ న్యూ కార్ అయితే ఇన్సూరెన్స్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే తీసుకున్నాము. అతను కార్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడే కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. సో, 5 డేస్ ఫైన్ లేదన్నాడు. అలాగే ఫ్రీ ఇన్సూరెన్స్‌ల గురించి కూడా మొత్తం చెప్పాడనమాట. మేమైతే విత్ ఇన్సూరెన్స్‌తో తీసుకున్నాము. సో, 6 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. సో, సర్వీసింగ్‌లు అయితే ఫ్రీ ఇవ్వలేదు. సో, అతనైతే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్లస్ కార్‌లో ఏమేమి ఉన్నాయి, ఎక్స్‌ట్రా పార్ట్స్ అనేటివి అన్నీ చూపిస్తున్నారు. మేమైతే 2024 డిసెంబర్ 25న ఈ కార్ అయితే బుక్ చేసాము. బట్ 2024 రాకుండా 2025లో రిజిస్ట్రేషన్ చేసేలాగా అమౌంట్ పే చేసామన్నమాట. సో, ఇప్పుడైతే కార్ చూద్దాము. అవుట్ సైడ్, ఇన్సైడ్ ఎలా ఉందో.
సో ఇది అన్నమాట మా కారు. ఇప్పుడైతే మేము ఇంకా ఇంటికి వెళ్తున్నాము. సో డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళకుండా టెంపుల్‌కి వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము. సో యాక్చువల్‌గా 5:30కి కార్ హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇంక ఇప్పుడైతే టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. దట్టు ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ఈరోజే పూజ చేస్తే బాగుంటుందనేసి అనుకున్నాము. దుబాయ్‌లో అయితే టెంపుల్స్ 2నే ఉన్నాయి. ఒకటి జబల్ అలీ టెంపుల్ ఉంది. అలాగే బుర్దుబాయ్‌లో ఒక టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలంటే లాంగ్ అయిపోతది. సో అందుకని జబల్ అలీ టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. సో ఈ జబల్ అలీ టెంపుల్ ఏంటంటే మాకు నియర్ బై ఉంటుందన్నమాట. సో ఫైనల్‌గా అయితే మా కార్ అయితే వచ్చేసింది. సో చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. కార్ వీడియో సెపరేట్‌గా చేద్దామనేసి ఇది చేస్తున్నాను.